యజమానులకు, ఇద్దరు యజమానులకు ఒక దాసుడట ఉండనేరడు. అంటే ఒకే దాసుడు ఇద్దరికి పని చేయలేడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును. ఒకవేళ ప్రేమిస్తే ఒకరిని ద్వేషించాలి, ఒకరిని ప్రేమించాలి. ఇకపోతే లేదా ఒకరి పక్షంగా ఉండి ఇంకొకరిని తృణీకరించును. మీరైతే అంటే మనమైతే విశ్వాస సంఘంలో ఉన్నప్పుడు మనమైతే ఎలా ఉండాలట? సిరికిని దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. అంటే ధనముకినా డబ్బుకినా దేవుని వాక్యానికి మీరు ఉండలేరు. అయితే ధనముకే దాసులు అవుతారు, అయితే ధనంకే దాసులు అవుతారు, లేకపోతే దేవుని వాక్యానికే. అది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఎవరు డిసైడ్ చేసుకోవాలి? నేను దేవునికి ఇష్టడుగా ఉన్నానా లేదా అన్నది పాస్టర్ గారు డిసైడ్ చేయడు. విశ్వాసి లేదా పాస్టర్ అమ్మా లేకపోతే నీకు పక్క సంబంధులు ఎవరు డిసైడ్ చేయరు. నీకు నీవేం చేసుకోవాలి? డిసైడ్ చేసుకోవాలి. అవునా? దేవునికి నేను దాసులుగా ఉండాలా, ధనముకి దాసులుగా ఉండాలా అన్నది నీకు నీవే డిసైడ్ చేసుకుని సంఘంలో పాల్గొ.